హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పవర్స్. నజారా టెక్నాలజీస్ అయిపోయి వస్తుంది కదా. ఈ నజారా టెక్నాలజీస్ యొక్క సీఈఓ అయిన మనీష్ అగర్వాల్ గారిని నేను ఈ వీడియోలో ఇంటర్వ్యూ చేశాను. బేసికలీ ఇంటర్వ్యూలో నేను చాలా నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ గేమింగ్ ఇండస్ట్రీ గురించి అయితే నేను చాలా నేర్చుకున్నాను. ఐఎమ్ షూర్ మీరు కూడా చాలా నేర్చుకోవడానికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకున్నాను. ఈ ఇంటర్వ్యూలో నేను మనీష్ అగర్వాల్ గారిని చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాను. లైక్ వీళ్ళ కంపెనీలోని రాకేష్ జుంజున్వాలా గారు ఇన్వెస్ట్ చేశారు కదా, ఆయన ఏం చూసి ఇన్వెస్ట్ చేశారని అడిగాను. అండ్ అలాగే పబ్జీ యొక్క డెవలపర్ అయిన క్రాఫ్ట్ అండ్ వీళ్ళు నార్డ్విన్లో ఇన్వెస్ట్ చేసింది. ఈ క్రాఫ్ట్ అండ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఎటువంటి అడ్వాంటేజెస్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగాను. ఆయన కూడా చాలా కంఫర్టబుల్గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఈజీగా ఆన్సర్ చేశారు. మనం ఆ ఇంటర్వ్యూని చూసేద్దాం. గైస్, ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మేనేజ్మెంట్ని మన ఛానల్ వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం అంత ఈజీ కాదు. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే ఫ్యూచర్లో ఇలాంటి వర్క్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఇంటర్వ్యూ ప్లే చేసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్. మనీష్ అగర్వాల్ గారికి తెలుగు రాదు కాబట్టి ఆయన ఇంగ్లీష్లో ఆన్సర్ చేశారు. ఆయన ఆన్సర్ చేసిన తర్వాత నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చి మీకు అర్థమైనట్టయితే నేను టైం స్టాంప్స్ ఉంచుతాను. మీరు నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ కొట్టేయచ్చు. అండ్ అలాగే మనీష్ అగర్వాల్ గారు మన తెలుగు స్టేట్స్ అంటే వరంగల్లో చదువుకున్నారన్నమాట. అండ్ అలాగే ఆయన వైఫ్ తెలుగు ఆవిడ. సో అందుకని ఇంటర్వ్యూలో తెలుగులో మాట్లాడించడానికి ప్రయత్నించాను. సక్సెస్ఫుల్ అయ్యానో లేదో కూడా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమడిగానంటే, మా వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సీరియస్ ఇన్వెస్టర్స్. సో వాళ్ళకి మీ బిజినెస్ ఈజీగా అర్థం అవడం కోసం నజారా టెక్నాలజీస్ యొక్క కంప్లీట్ బిజినెస్ మోడల్ని కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాను. ఆయన ఆన్సర్ చేశారు, చూద్దాం. హాయ్ గైస్, Manish is the CEO for Nazara Technologies. Beautiful part is he studied in Telugu states. He studied in Warangal. His wife is a Telugu, so I'll try in between if I can make him speak in Telugu, but I don't know. But let's speak about Nazara first. Perfect, Sai. Thank you very much. I'll stick to that. Yeah. So, Sai, what we do is we are in 3 areas. We have free games, mobile games, which people can download from Google Play and Apple. They can download without any cost. Yeah. And when they play, they could either see ads or in games like World Cricket Championship, which is our cricket IP. There, it's a cricket game. It's like the way you and I play in our gully or in our ground. It's exactly simulation of that experience. For example, you're a bowler, you're a spinner, and you want to have a googly, and you can buy that to use it once in your match. Or you can buy stamina to run better running between the wickets, right? Okay. So people buy that to do 2 things. One, they want to beat the AI and they feel happy about it, right? Or they are playing a multiplayer game where they are playing against some real player and they want to. So it does not change your skill, but it really kind of enables you to play better. So that is one type of business we do, which is 5% of our business. The other business which we do is we run a subscription service for young children, 2 to 6 year old. Where if you see young children today, they are inseparable from the devices. They watch content. Now, as a parent, you, I, and most of your audience which is watching will be worried about what are they watching? Is there an inappropriate content which is coming? Is there an inappropriate ad which is coming? It's a mindless video. And what we do is we provide a curated content, no ad, and we provide an interacting activities so that the child is really entertaining, but subconsciously they're learning. Okay. And as 2 to 6 year old, through our activities, through our games, within the same app, they can learn motor skills, they can learn creative expression, self-expression, some bit of maths, some bit of history, geography, general knowledge. Algebra was my favorite, so it came out. Yeah. So that is how they really kind of do it. And the app has its own characters, which become their friends, and they just continually have their own universes. So from that perspective, if you see, that is the second business, which is 39%, and where it is predominantly in North America. And given that you have a lot of Telugu audience and a lot of my batchmates, or most of my batchmates are in US, you may have a very strong audience in US also, right? Okay. And we are not making it for any ethnic audience, or we are not making it for any Indian community. This is a global app for global audience. Okay. It is a $7 subscription per month, or a $60 per year. And how do we really do it? We make all our content in India, and the content is very exciting. That's where the children keep coming back, and parents feel happy that it's a safe, healthy, some learning is happening, and the child is asking for the app again and again. They keep on subscribing. So our retention and our renewal rates are very high. That's a 39%. The third segment is, which a lot of people will not think it is madness, but it's a reality.
that 14 to 25-year-olds are watching their heroes playing a game of PUBG in a professional PUBG championship. No, I know it because in Telugu there are YouTube channels which run these games, and they are very very large channels now, and they get huge viewership. So in fact, when we run our content after English, Telugu is the largest and Tamil. These are the three languages, okay. right? Our India Premiership, which is the national championship equivalent for esports in India, we own it. It's like somebody owning Wimbledon, somebody owning IPL, right? And in that championship, the best of the professional players participate. And we get 1 million concurrent viewers of the final, right? And out of that, 1/3 come from Telugu. Okay. Right. So it's a very, very fast growing, and among the language, Telugu is the fastest growing among viewers, right? Okay. So these championships which we run, we own the IP. And since it has become a kind of, credibility that if you want to be called national champion, you need to be playing. And hence all the professional players come and play. And the more viewership happens, right? The more exclusive we get our media rights revenue from OTT platforms and TV for exclusive rights. It's like somebody selling IPL rights to Hotstar, to Star Sports, to Sony and Sony Live, and they both bidding against each other for the exclusive rights. The same thing is true for us, and we believe that as the market for this 14 to 25 keeps increasing, the bidding between Facebook, YouTube, Hotstar, Disney, Twitch, Chinese large players, which will all be in India, that bidding will be very fierce and intense, and that's how we will have the revenue for the same content will keep increasing, and that's where the margins will keep increasing. So that's a third business which contributes 32%, where we make money from media rights and we make money from brands who come as sponsors to these tournaments. The good thing is the games we don't own. Games is owned by the mobile game publisher. And they want to be part of these IPs because that creates an aspiration among the community that a professional team of XYZ game is playing, which creates more grassroots communities to aspire. And it becomes popular at grassroots level. And the more grassroots really happens, the more people play in that game and buy items to improve their game. So a game publisher makes money through in-app purchase. And esports is a very strong community engagement activity for them, right? So they pay to us for grassroots community, and they want to be part of our national championships to build that zero to hero stories. And then our national champion, we take it to global championship. Just to give you perspective, 80% of the market share of professional tournaments is with us. 80%. Correct. That's a esports segment, right? Right. Yeah. If you look at the premium content, which is there on MTV, if you see today, or on Hotstar or on Voot, the 100% share of voice of premium content is ours. Okay. So we actually have a full leadership in the market, and we are really building the market and creating it for future. And our view there is that sports entertainment business, after cricket, esports will be the second largest category in this country. And we want to replicate that in Africa and Middle East. So that's our 32%. That 21% comes from our mature business, which the company started 12-13 years back. That business used to be a 90 crore business in India in 2017 and has become zero because that business used to collect money from telcos, and telcos used to charge consumers who will consume our game subscription service, and consumer will deduct it from the prepaid wallet. Now that prepaid wallet system in India got finished when Jio came in and Jio did bundling. Airtel also stopped prepaid wallet. Jio came with bundling, and you know what happened to other players in the market. So that channel of collecting money for consuming our services got finished in India. And while 80 crores odd was for rest of the geographies in Africa, Middle East, South Asia, that continues to be as is. So that business used to make 35% plus margins, and that has declined. And our view is that that's a cash cow. While the growth will happen in the first three businesses which I spoke about, which is your gamified learning, esports, and freemium. And this business generates 22 odd crores of revenue, profit, which will EBITDA, which will continue to happen, right? But we are not budgeting any growth in the telco subscription segment. Right? Okay. The last but not the least, the fifth segment is sports fantasy, which is so big. Andhra used to be very big market. Telangana used to be very big market for real money gaming. Before Telangana government created an ordinance in 2017 banning it. Andhra government created an ordinance in 2019 banning it. And our view has been in 2019, since we read the manifesto of
of the Andhra now Chief Minister, Hmm. and he had promised in his manifesto that he will ban it. Hmm. Our worry started. This is a space which is very messy. Hmm. It has a binary risk, and that because of that binary risk, Hmm. our investment may go down, right? Hmm. So we kind of took a decision in 2019 of not investing in that business Okay. and focusing on gamified learning, freemium, and esports, which have no statutory risk. So if you look at our overall portfolio, the way we see our revenue mix going forward will be driven by these three portfolios. Okay. And our telco subscription as a contribution will keep declining. And real money gaming, till the time statutory clarity doesn't emerge, we will not invest. It will also decline as a contribution. This gamified learning you guys are planning to launch in India as well? Because as of now you said you were... I believe India market, from a habit and propensity to pay for subscription for content services, is still in a very early stage. Okay. Even if you look at subscription videos on demand services, they're still very, very low penetrated. Right. India is still an advertising videos on demand service. So, and when the market takes time to build behavior, what happens is that you may get burnt out because you will not get LTV CAC. And if you do not get LTV CAC as Nazara DNA, we don't spend money. So, our scale would be very small. We are very, very clear that we will grow with profitability. Okay. We are not like other startups saying that we are building the market, we are burning the money today for future. We believe that there has to be a mix of profitability, mix of revenue growth, and the large communities today itself. Which is why if you see 41% of our revenues come from India and rest is from outside, 41 comes from US. So we get the best of both the worlds. We get revenue scale and profitability from developed markets. Look at the market community building, leadership building from the high potential, high opportunity India and emerging market, right? So that's how we are able to balance to deliver a revenue growth, an EBITDA growth, and a monthly active user growth. మనీష్ అగర్వాల్ గారు ఏదైతే ఆన్సర్ చెప్పారో యాక్చువల్లీ బిజినెస్ మోడల్ గురించి నేను ఆల్రెడీ మన ఐపీఓ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మళ్ళీ రిపిటేటివ్ అయిపోద్ది, వీడియో లెంత్ పెరిగిపోద్ది కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. సో మీరు ఒకవేళ తెలుగులో ఆన్సర్ కావాలనుకున్నట్టయితే మన ఐపీఓ వీడియో చూసినట్టయితే మీకు వీళ్ళ కంప్లీట్ బిజినెస్ మోడల్ ఈజీగా అర్థమైపోతుంది. నేను సెకండ్ క్వశ్చన్ ఏం అడిగానంటే, రాకేష్ జుంజున్వాలా గారు వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు కదా, ఆయన ఏం చూసి ఇన్వెస్ట్ చేశారు అంటే ఆయనకి ఏమి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది మీ బిజినెస్లో అని చెప్పి అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్పారు మనం ఇప్పుడు చూద్దాం. I think Mr. Jhunjhunwala kids play games. That's my understanding, right? And he has been really looking at that as a form of entertainment, which in his household among his young boys is primary form of entertainment. And so he could clearly sense that this is a long play. Yeah. And when we met him, he really liked, that's what I'll say. He liked our DNA of very strong EBITDA focused growth, right? A very strong cash flow enabled growth, right? Rather than just growing at the expense of EBITDA or free cash flows. What he liked, the way we had built a company by raising just 12.6 crores in 2005-2007 to almost 200 crores of cash reserves when we met him, right? So profits, accrual from profits keep growing, very, very strong focus on EBITDA and very low profile under the radar kind of style of operation, right? I think those are the things which hopefully made him. I'm speaking on his behalf. I really don't know, but that's my assumption. Okay. We must have done something there to convince him. I believe these are the things which convinced. Okay. మనీష్ అగర్వాల్ గారు ఏమంటారంటే, రాకేష్ జుంజున్వాలా గారి ఫ్యామిలీలో కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో గేమ్స్ ఆడతారు అనుకుంటే అవి చూసి ఆయనకు అర్థమైంది ఈ బిజినెస్ లాంగ్ వేలో మన ఇండియాలో గ్రో అవడం చాలా చాలా స్కోప్ ఉన్నదని అర్థమై మాతో మీట్ అయిన తర్వాత మా ఫోకస్ ఏదైతే ఉన్నదో, బిజినెస్ గ్రోత్ మీద మేము ఫోకస్ చేస్తాం, బట్ బిజినెస్ గ్రోత్తో పాటు మా మేజర్ ఫోకస్ ఎబిటా గ్రోత్ కూడా. సో మేము ఎబిటా మీద కూడా ఫోకస్ చేస్తాం అన్న పాయింట్ తనకి నచ్చి, అంటే మేము అది నచ్చిందని అనుకున్నాం. సో అవి నచ్చి అండ్ అలాగే మేము ఏదైతే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం ఇవన్నీ క్వాలిటీస్ కూడా నచ్చి ఆయన ఇన్వెస్ట్ చేశారని మేము అనుకుంటున్నాం అని చెప్పి ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ నేను ఏమడిగానంటే, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే గేమింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు కదా, సో గేమింగ్ కంపెనీ స్టార్ట్ చేసేటట్టయితే మరి నజారా దగ్గర ఏం యూఎస్పీ ఉన్నది, సో మా నజారాకున్న మోడ్స్ ఏంటని చెప్పి అడిగాను. దానికి ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు చూద్దాం. Everybody can start a gaming company. Okay. Absolutely right. Can everybody succeed in a gaming business? That's the question to ask, right? Because I can also make a movie, you can also make a movie, right? I wish it was so easy to make money from movie, and coming from Andhra, which is one of the most prolific place to make movies, all of us would have been making large bungalows in Banjara Hills and having successful movie made every time, right?
In a content business, there is no entry barrier. Okay. It's your ability to create content and continues to engage your user is what is important and differentiates you from others. And that is what our moat is. Our entire content is being created in-house across businesses. Our ability to engage and optimize retention, engagement, monetization because of live operations in-house shows that our LTV we can influence. And our ability to understand how to acquire users in a manner that LTV CAC is effective is what we do. And what are the moats we create? IPs is our moat. In a large addressable market where it's going to grow very high, if you have built leadership, you have built leadership through IPs, that really creates a network effect, which is very difficult to displace because you have built communities. And as you would appreciate in an internet space, communities become a very strong moat because they drive organic downloads. The retention is very high when it's a very strong community, and that really leads to monetization. So building communities through IPs and leadership in a space is what our moat is. ఆయన ఏమంటారంటే గేమింగ్ బిజినెస్లో అలాంటి ఎంట్రీ బ్యారియర్స్ ఏముండు, ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయడం ముఖ్యం కాదు, యాక్చువల్లీ స్టార్ట్ చేసి ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళని ఎంటర్టైన్ చేయడం ముఖ్యం. బికాజ్ వాళ్ళని ఎంటర్టైన్ చేసినప్పుడే సక్సెస్ఫుల్ అవుతాం. సో ఈ మూవీ ఇండస్ట్రీలో మీరు చూసినట్టయితే ఎవరైనా మూవీని ప్రొడ్యూస్ చేయొచ్చు, బట్ కానీ ప్రొడ్యూస్ చేయడం ముఖ్యం కాదు, మూవీని హిట్ చేయడం ముఖ్యం కదా. సో యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్స్ మా ఫోకస్ ఏంటంటే మా వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంటర్టైన్ చేయడం, ఎంగేజ్ చేయడం ముఖ్యం అన్నమాట. మేము దాని మీద ఫోకస్ చేస్తుంటాం. మా ఐపీస్ ఏవైతే ఉంటాయి అవి మా మోట్ ఐపీఎస్ ద్వారా మేము కమ్యూనిటీస్ని బిల్డ్ చేస్తాం. ఈ కమ్యూనిటీస్ మాకు బిజినెస్ మోట్ కింద ఉపయోగపడతాయని చెప్పి ఆయన చెప్పారు. నేను నెక్స్ట్ ఆయన ఏం అడిగానంటే పబ్జీ యొక్క డెవలపర్ అయిన క్రాటన్ వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది కదా. సో క్రాటన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల మీకు ఎటువంటి అడ్వాంటేజెస్ రానున్నాయని చెప్పి అడిగాను. దానికి ఆయన ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారు మనం ఇప్పుడు చూద్దాం. Two things here. One is you get Krafton, which is a PUBG IP owner. You are securing a long-term partnership with PUBG, right? From a esports, because as I said, esports is a marketing arm of a game publisher, and a game publisher contributes to 30% of your revenue. Now, if you have PUBG, you can tomorrow, without fear of miss or conflict of interest, you can now build your own cups, your own leagues around just PUBG IP, right? Otherwise, you will all be scared that if I'm building on one single game IPs and the game balance of power will skew towards game publisher. Now that they are your strategic investor, you don't have to worry about that. You can go and build PUBG League, PUBG Cup, PUBG Championship, whatever, right? Okay. Second thing is esports birth happened from Korea. They are far more experienced in understanding esports and how esports evolved in last decade. And we are just beginning. So their experience on that is immensely useful for us to shape and evolve esports in coming decade in India, right? Which is why we at Nazara were very, very okay to have them put in primary and us diluting but still consolidating rather than us putting the money, because it's a very strategic thought process which you are getting into Nazara Group. And with that, you're also getting a partnership of future between India and Korea, which will open us access to more game developers. దానికి ఆయన ఏమంటారంటే బేసికలీ క్రాటన్ నుంచి మాకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో దీనివల్ల మాకు మేజర్గా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, పబ్జీ యొక్క ఐపీ ఏదైతే మాకు రానున్నదో ఈ పబ్జీ యొక్క ఐపీ వల్ల మేము బేసికలీ కమ్యూనిటీస్ని బిల్డ్ చేయొచ్చు, అండ్ అలాగే కప్స్ క్రియేట్ చేయొచ్చు, టోర్నమెంట్స్ కండక్ట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. బేసికలీ ఏదైనా ఒక గేమ్ మీద మేము ఇలా కమ్యూనిటీస్ బిల్డ్ చేయడం కానీ, కప్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చేసినట్టయితే గేమ్ కంపెనీని డామినేట్ చేసేస్తుంది. బట్ కానీ ఇక్కడ ఆ రిస్క్ తగ్గుతుంది, ఎందుకంటే బికాస్ వాళ్ళే మా దాంట్లో స్ట్రాటజిక్ పార్ట్నర్స్ కాబట్టి ఇప్పుడు ఆ రిస్క్ అనేది తగ్గిపోతుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ విషయంకి వచ్చినట్టయితే ఈ స్పోర్ట్స్ యొక్క బర్త్ ప్లేస్ కొరియా. సో కొరియా మనకన్నా చాలా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నది ఈ స్పోర్ట్స్ విషయంలో, మనం ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్నాం. సో కొరియన్ కంపెనీ వీళ్ళు అంత అడ్వాన్స్ కంపెనీ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బేసికలీ వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఇండియాలో ఈ స్పోర్ట్స్ బిజినెస్ మేము ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. నెక్స్ట్ నేను ఏమడిగానంటే మీ కంపెనీలో అట్రిషన్ రేట్ ఏదైతే ఉంటుందో అది చాలా హైగా కనబడుతుంది, ఎందుకంత హైగా ఉన్నదని చెప్పి అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్పారు చూద్దాం. So if you look at it, I need to check that out because our total employee base comes from different subsidiaries. Yeah. And at least in Nazara, I know that attrition rate is much lower, right? Other subsidiaries also, it's not very high, but at the junior level, if there is a churn, attrition, that may be the case. But at the senior leadership, I know across Nazara Group and subsidiaries, there has been a complete no change in any of the businesses, whether it's gamified learning, esports, freemium, telco subscription,
It's absolutely no change. So like our leadership team is around 10 years old. So is Nordwin. So is 7-year-olds of the company. Next wave is arranged 7-8 years. So leadership teams have not changed. అని ఏమంటారంటే నేను ఈ డేటాని చెక్ చేయాలి, ఎందుకంటే బికాస్ మాకు మల్టిపుల్ సబ్సిడీస్ ఉన్నాయి కదా, సో ఎక్కడి నుంచి అట్రిషన్ రేట్ పికప్ అవుతుంది అన్నది. బట్ యా, నజారా విషయంకి వచ్చినట్టయితే ఎస్పెషల్లీ లీడర్షిప్ టీం విషయంకి వచ్చినట్టయితే అట్రిషన్ అనేది అంత పెద్దగా లేదు, బికాస్ మా టీం ఏదైతే ఉన్నదో చాలా లాంగ్ టైం నుంచి వర్క్ చేస్తుందని చెప్పి ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ నేను ఏమంటే బేసికలీ మీరు చాలా కంపెనీలు ఎక్వైర్ చేశారు కదా, ఈ ఎక్విజిషన్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉన్నదా? జనరలీ మార్కెట్లో మనం చూసినట్టయితే వేరియస్ కంపెనీలు ఏదైనా కంపెనీని ఎక్వైర్ చేసేటప్పుడు చాలా హై కాస్ట్కి ఎక్వైర్ చేసేస్తారు, దాని తర్వాత రైట్ ఆఫ్ చేసేస్తుంటారు. సో మీ ఎక్విజిషన్ కాస్ట్ ఎలా ఉన్నది అండ్ మీరు ఎక్విజిషన్ చేసేటప్పుడు ఎలా చూస్తారని చెప్పి అడిగాను, దానికి ఆయన ఆన్సర్ చెప్పారు, చూద్దాం. Our view is on acquisitions is we are not a financial investor. Okay. We are a strategic investor which understands the business and then only we acquire. Okay. We understand the growth levers and see how can we grow it fast. For example, when we took Nordwin, it was doing 17 crores in March 18. Today it is doing a run rate of around 130-140 crores. Similarly, Kidopia was doing roughly around 30 crores. Today is doing almost 180 crores. Our ability to understand the growth levers, which are multiple, not one, and then working with founders as an outside-in founder to grow is our key success criteria, which is where when you look back after 2 years or 3 years of acquisition, the value which you paid looks very cheap compared to the rich value which you may see it at that point of time. Now, we are not buying revenues, we are creating revenues. I think that's the very fundamental thing which we need to be very conscious of. If we have to really look at a company and see if you're giving it a 5x of revenues, can we recover it in 2 years? Manish, post acquisition, the previous management will continue or there will be a replacement? We don't operate at all. Okay. We don't even, the biggest risk in acquisition-led strategy is HR, right? And we absolutely, that's why the founders love to join Friends of Nazara Network, is that we not a single minute make them feel that it's not their company anymore. It continues to be their baby. We do not even integrate HR policies because each founder has its own DNA, each company has its own DNA. We do not tinker with it. We do not talk to the leadership teams directly, and we do not double guess the founder. There is one question which came from my subscriber. He is asking, is Nazara is looking into creating virtual reality games in future because Facebook market monetization is yet to be proven, and we do not build in engaging into business model which we still don't understand how the monetization is going to happen. ఆయన ఏమంటారంటే మేము ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లో చూడం, మేము బేసికలీ ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చూస్తాం. సో మాకు గ్రోత్ కనబడితేనే ఇన్వెస్ట్ చేస్తాం. సో అలాంటి గ్రోయింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మేము ఏదైతే కాస్ట్గా కంపెనీని ఎక్వైర్ చేస్తున్నాం అక్విజిషన్ కాస్ట్ కొంచెం హైలా అనిపించవచ్చు, బట్ కానీ ఆఫ్టర్ 2 to 3 years చూసినట్టయితే అక్విజిషన్ కాస్ట్ లోగా ఉంటుంది, ఎందుకంటే బికాస్ కంపెనీ ర్యాపిడ్గా గ్రో అవుతుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నో మేము ఏదైతే కంపెనీని ఎక్వైర్ చేస్తాం ఆ కంపెనీస్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి కాబట్టి మీకు ఇప్పుడు ఇనీషియల్గా అక్విజిషన్ కాస్ట్ ఎక్కువ అనిపించవచ్చు, బట్ గోయింగ్ హెడ్ అది మీకు చీప్గా కనబడుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. చివరిగా నేను ఏమడిగానంటే ఈ నజారా టెక్నాలజీస్లో నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఎందు గురించి ఇన్వెస్ట్ చేయాలి, యాజ్ ఎ ఇన్వెస్టర్ నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అంటే ఈ కంపెనీలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అని అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్పారు చూద్దాం. They're taking a bet on Indian gaming market, and if they believe that they need to work with people who understand how gaming works, how India gaming market will evolve, and if they want to work with people whom they can rely on to ride the golden decade of gaming, they should come and join us. Last request from my end, try something in Telugu. You're making me conscious now, so I will not be able to speak. Something you try. Krishna Garu, don't push me. Thanks a lot, Manish. It was really wonderful speaking with you. Perfect. Thanks. Bye. Thank you. Bye. Have a great day. నేను మనీష్ అగర్వాల్ గారిని ఇంకొక 2 క్వశ్చన్స్ అడిగాను, బట్ కానీ ఆయన ఆన్సర్ చేసేటప్పుడు నెట్వర్క్లో కొంచెం ప్రాబ్లం ఉండి ఆన్సర్స్ కట్ అయ్యాయన్నమాట. సో అందు గురించి అని చెప్పి దాన్ని ఈ వీడియోలో పెట్టడం నాకు అంతగా బాగా అనిపించలేదు. సో వాటిని బోనస్ వీడియోస్ కింద మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేనట్టయితే ఇన్స్టాగ్రామ్ ఒక ఛానల్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు అక్కడికి వెళ్ళి ఆ బోనస్ వీడియోస్ని కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నజారా టెక్నాలజీస్ IPO మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ. అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ నజారా టెక్నాలజీస్ మీద కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్ అనాలిసిస్ అండ్ నా పర్సనల్ వ్యూతోని వీడియోని ఆల్రెడీ రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. మీరు చూడనట్టయితే ఇక్కడ ఎండ్ కార్డులో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, నైట్ డైలీ మనీషాలో కలుస్తాను. అప్పటి వరకు సీ యూ. బాయ్.